ఏపీ డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంతేగాని ఆ రోజున ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ వి ఆల్ ఫీల్ బ్యాడ్. సో కైండ్లీ అండర్స్టాండ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఎస్పెషల్లీ అండ్ యువకులందరినీ కూడా కోరుతున్నాం. సో డోంట్ పే హీడ్ టు సచ్ మెసేజెస్ అండ్ డోంట్ కాంగ్రిగేట్ యాజ్ పర్ దేర్ రిక్వెస్ట్. అదేవిధంగా మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏ విధంగా చూస్తాము ఈ సోషల్ మీడియా కాంగ్రిగేషన్స్ అంటే, మాకు ఎనీ అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలానో మాకు ఈ సోషల్ మీడియాలో ద్వారా అపీల్ చేసే కాంగ్రిగేషన్స్ కూడా మాకు అదే అవుతుంది. సేమ్ వీ వ్యూ ద సేమ్ వే ఎనీ అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండ్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్. పబ్లిక్ గ్యాదరింగ్, పెద్ద గ్యాదరింగ్ అయింది. దీన్ని కూడా ఈ గ్యాదరింగ్ కూడా అలా చూస్తాం. ఎందుకు చూస్తాం అంటే, పెద్ద గ్యాదరింగ్లో ఏం చూస్తాం మేము? ఆర్గనైజర్ ఎవరైనా చూస్తాం. ఇక్కడ హూ ఈజ్ ఆర్గనైజర్? ఐఎమ్ ఆస్కింగ్ ది సో కాల్డ్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ ఫర్ కాంగ్రిగేషన్ ఎవరినైతే పిలుస్తున్నారో, హూ ఈజ్ ఆర్గనైజర్ హియర్? కెన్ దే కమ్? మేము ఇక్కడ ఒక స్టేజ్ పెట్టుకుంటాం, లేకపోతే ఇక్కడ బ్యారికేడ్స్ వేసుకుంటాం, లేకపోతే ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ వేస్తాం, పోలీసు ద్వారా అడిగి ఈ విధమైనటువంటి ట్రాఫిక్ నిబంధనలు పెడతాం, ఈ విధంగా మేము సెక్యూరిటీని ఈ విధంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో చేస్తాం. సో వేర్ ఈస్ ది ఆర్గనైజేషన్? ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సోషల్ మీడియా అపీల్స్ కెనాట్ మీట్ ది మినిమం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్. అందుకని మేము లా అండ్ ఆర్డర్ సమస్య పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్స్లో మేబీ పబ్లిక్ మీటింగ్ అవ్వచ్చు, లేదా ఫెయిర్ అవ్వచ్చు, ఫెస్టివల్ అవ్వచ్చు, జాతర అవ్వచ్చు, వాటిల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనో, తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనో ఇక్కడ కూడా అవే తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవడానికి దేర్ ఇస్ నో ఓనర్, దేర్ ఇస్ నో వన్ కమింగ్ ఫార్వర్డ్. సో పీపుల్ కమింగ్ దేర్, అక్కడ చిన్న చిన్న సమస్యలు రావటం, వచ్చిన తర్వాత అది పోలీసులు సరిగా చేయలేదు అంటాం. ఇట్స్ నాట్ కరెక్ట్. సో వీ నీడ్ బేసికలీ టైం, వీ నీడ్ సమ్వన్ టు ఓనర్, వీ నీడ్ సమ్వన్ టు గివ్ అస్ టైం, వీ నీడ్ సమ్వన్ టు give an accountability. Yes, మేము పిలిచాం, మేము ఆదరణలేదు. సో ఇన్ ది absence of that, any social media calls are not permitted. So we request all the citizens of the state of Andhra Pradesh to please understand the implications and then follow the guidance issued by the police department from time to time. సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ప్రాపర్ పర్మిషన్ కావాలి, ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఉండాలి, ప్రాపర్ ట్రాఫిక్ ఆర్డర్ ఉండాలి, ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉండాలి, ప్రాపర్ ఓనర్షిప్ కూడా ఉండాలి. దే నో ఓనర్షిప్. సో సోషల్ మీడియా బేస్డ్ కాల్స్ are not to be honored, and this is appeal from the police department. So అందుకని వాళ్ళందరినీ కూడా we are requesting them to observe restraint and cooperate with the police. And of course, as I said, we are not against your freedom of speech. మీ భావ స్వేచ్ఛకి మేము ఎప్పుడు కూడా భంగం కలిగించేటువంటి వాళ్ళం కాదు. సో బేసికలీ ఈవెన్ టెంపో, ఈవెన్ సుప్రీం కోర్టు కూడా పబ్లిక్ ఆర్డర్ విషయానికి వచ్చేటప్పటికీ ఈవెన్ టెంపో ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ కానంత వరకు ఏదైనా చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ such calls, social media based congregations and calls, result in a lot of violence, as what we have seen in Tamil Nadu and elsewhere. So we are requesting all the citizens to kindly pay attention to what the police department is imposing restriction form lo gani ఏ form lo restrictions పెట్టినప్పుడు దయచేసి ఫాలో అవ్వమని చెప్పి we are request చేస్తున్నాం. This is through media. Thank you very much. No way. No way, even no way. They may give. We are not giving permission. They may call for that. 26 ikkada వాళ్ళు చెప్పొచ్చు, but we are not permitted. Yes, let them come. Political parties already participate చేస్తామంటూ. Correct నేను చెప్పాను కదా. I agree. Totally appreciate your question. అందుకనే చెప్పాను, ownership. Let there be someone come. We may or may not give. Let them first approach us. You can't give call just like that. It is congregation is it will disturb the traffic order. It will disturb the ambient surrounding. It requires so many things. ఇప్పుడు మనం ఒక 1,00,000 మందితోనో 10,000 మందితో మీటింగ్ పెట్టుకోవాలంటే మనం 40 మందికి చిన్న మీటింగ్ పెట్టుకుందామంటే we make a lot of arrangements. So how can there be a simple call and no organization, and it may go haywire and throw the blame on the police? It's not correct. We are not allowing any of these three persons. Public lo meeting పెట్టుకోవాలన్నా, public లో 10 మంది కావాలన్నా కానీ with the written permission తీసుకుంటేనే కావాలి. No, it's not like that. I am not talking about that. You just 10 మంది కలవడానికి నేను చెప్పాను కదా, శాంతి భద్రతలు మాకు ముఖ్యం. If you are giving a simple call and then you know maybe 10,000 people will come, 20,000 people will come, we are not responsible for that. For that we are imposing the restrictions. That's what I am saying. మీరు 10 మంది కాదు, ఇవాళ 3 ప్రోగ్రామ్స్ పెట్టారు.
కంచాలు కొట్టారు, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గర పోయారు, ఇంకోటి దగ్గర పోయారు, ఇంకోటి దగ్గర పోయారు, నాట్ అగెన్స్ట్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ వీ బిలీవ్ దట్ దేర్ ఇస్ నో లైన్ ఆఫ్ ప్రాబ్లం. మీరేమో రాష్ట్రానికి పిలిపిస్తా ఉన్నారు, మరోవైపున పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉత్సాహపరుస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఆయన చెప్పేది వ్యాఖ్యలు అంతా ప్రత్యేక హోదా కోసం సాగుతుంటే స్వచ్ఛంగా చెప్తున్నారు. వాళ్ళ మీద మీరు ముందస్తుగా తెలిసి కూడా ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయడం? ఎవరిని ఇట్స్ పాయింట్ ఈజ్ సింపుల్, లైక్ they are giving an appeal through social media. We are telling we don't allow any social media based congregations. That's all. I said, you are there is no owner. Let them come. ఇక్కడ మేము పెట్టుకుంటాం, ఇప్పుడు 24 ఒక అరగంట తర్వాత వచ్చి రేపు పొద్దున పెట్టుకుంటాం అంటే ఎట్లా సరిపోతుందండి? యాజ్ ఐ సెడ్, వీ నీడ్ ఎ ప్రిపరేషన్, వీ నీడ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఆర్డర్ కంట్రోల్, వీ నీడ్ లాట్ ఆఫ్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇంకోటి క్వశ్చన్ కాదు. లెట్ దర్ బి ప్రాపర్ వే. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రతిసారి ఉటకాయించడం ఎందుకు ఐఎమ్ నాట్ కోటింగ్ అంటే దేర్ ఇస్ అ క్లియర్ డైరెక్షన్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. హూఎవర్ ఈజ్ ఆర్గనైజర్, let them come and do it. Today, so far, no one has come. In a short time, we cannot organize and we will not permit that. విశాఖలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పిలిపించారు. అది పార్టీ బాధ్యుడు కదా. Yes, let him come and appeal. Let him come and apply to the commissioner of police there. Then he will see whether he can do it or not. నేషనల్ క్యాపిటల్ లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోలేదు, మొత్తం దేశంలో సంబంధించారు. No, we will not take. We will. What is good, we will take. What is bad, we will not take. What is good, we will take. Good means good in the sense, police department good entity శాంతి భద్రత. We disturb చేస్తారని we are not going to keep quiet. As simple as that. Whether it is national capital, whether it is JAT agitation in Haryana, whether it is the Tuni agitation, January 31st in there, everything is related to law and order. Any law and order issue we are not going to tolerate. We will not permit also. మీరు సోషల్ మీడియా గురించి చెప్పారు. సోషల్ మీడియాలోనే వచ్చింది తమిళనాడు ఇన్సిడెంట్ లో పోలీసులు కూడా విధ్వంసానికి కొంత ప్రోత్సహించినట్టు సోషల్ మీడియా. That's what I am saying. That's what I am saying. Now you are blaming the police also. Whether there is any real mistake by the police there, whether you are real mistake there with the police, మీరు చెప్పండి. If you tell us, police mistake ఉందంటే చెప్పండి. I am ready to get back and then see what is the mistake by the police. You come half an hour లో నేను ఒక మీటింగ్ పెట్టుకుంటాను, 1 hour ఇక్కడ పెట్టుకుంటాను. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఎందుకున్నాయి? 2007లో సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, ఇప్పుడు దట్ వైట్ ముద్రగడన్ గారిని ఆపినా ఇంకొకరిని ఆపినా వీఆర్ ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్. All the JAC members have been house arrested and he will also be house arrested any moment now. సుప్రీం కోర్టు ఆధారాల మీద ఎక్కడా కూడా సభలు కానీ సమావేశాలు నిర్వహించబడదు. కార్యక్రమాలు విజయవాడలన్నీ కూడా జాతీయ రహదారుల మీద జరుగుతున్నాయి. మరి No, even till recently, Narsarapet also we did not allow on the highway. We asked them to hold it in a small school or whatever. No, we are not allowing. Yeah. Yeah, true. You are right. Yeah. Let them come. Supreme Court only violence అని చెప్పలేదు. They said organizers should come and give a written kind of statement that we don't indulge in violence. We are responsible if something goes wrong. The set of guidelines మేము కూడా యాక్చువల్గా లాస్ట్ టైం మీకు ఇవ్వలేదు అనుకుంటాను. దేర్ ఈజ్ ఎ టెంప్లెట్ ప్రిపేర్డ్ బై అస్. మీరు ఆర్గనైజర్ కనుక అయితే ఏం చేయాలంటే మీరు వచ్చి వాళ్ళు నేను వైలెన్స్ జరగదు, వైలెన్స్ జరిగితే నేను బాధ్యుడిని అని చెప్పి. అదర్వైజ్ ది ప్రాపర్టీస్ ఆర్ డ్యామేజ్, hundreds of crores of properties damaged, which institution will keep quiet. See, I am very clear. ఎవరి వైఫల్యం వల్ల రోడ్డు మీదకి వచ్చారని నేను జడ్జ్ చేసే వ్యక్తిని కాదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను చెప్పాను, 100 కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది వచ్చి వాయిస్ యువర్ కన్సర్న్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దాట్. But don't indulge in violence. I am telling you day 1 to day last, same word I am using. Don't indulge in violence. రోడ్డు మీదకి వచ్చారు, 1 second. రోడ్డు మీదకి వచ్చారు, వచ్చేం చేశారు? సో దే మేబీ ముఖ్యమంత్రి గారే దానికి స్పందించి కొంత ఏదో జరగవలసిన విధానంలో జరగలేదని చెప్పడం జరిగింది. నేను కూడా మీడియా ద్వారా చూశాను. What I am saying is, if there is a mistake on the part of government, like say police department, I am ready to apologize. I am ready to give an explanation from my side. Maybe the same case with the government. And then that doesn't mean we have the right to set the things on fire, burn the things, cause disturbance to law and order, even tempo of life.
సార్ మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటువంటివన్నీ జరగకూడనటువంటి మాట మీరు కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటువంటివి జరగకూడదు. యా కానీ ఇప్పుడు రాష్ట్ర యొక్క సంక్షేమం కోసమే ప్రత్యేక హోదా కోసమే ఇటువంటి ఆందోళనలు చూపిస్తాం. that is more that is frankly speaking, that is, see, if I am not in police department, if I am on other side, I will explain which is better. ఓకే నేను ఓపెన్ చెప్తున్నాను ఏది బెటర్ నేను ఒక్క నిమిషం నాకు కూడా సోషల్ మీడియాలో ఒక ఇది వచ్చింది, ఏది మేలని వచ్చింది. నేను చెప్పలేను, ఎందుకు చెప్పలేను అంటే ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐ షుడ్ నాట్ బి ఎ పొలిటీషియన్. నాకు చెప్పి ఒకటే, మీ అభిప్రాయాలు ఉంచుకోండి, నేను కాదను. యూ హ్యావ్ యువర్ ఒపీనియన్స్, అబ్సల్యూట్లీ నో ఇష్యూ. మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా మీకు చెప్పదు, తప్పేం లేదు. కానీ నా వరకు సంబంధించి హ్యావ్ యువర్ ఒపీనియన్, బట్ డోంట్ కాల్ ర్యాండమ్ ఫామ్. See, there is a 144 CRPC, but media is there, very much there. Only when things go wrong, we are saying that please stop the channels. అంతేగాని టెలికాస్ట్ స్టాప్ అని చెప్పిన కానీ అదర్వైజ్ ఐ థింక్ మీడియా ఇస్ దేర్. అచ్చా లైవ్ పంపించండి. ఓకే, there is 144 CRPC imposed by the collector. Yeah, it's a very sad part. Let me be very honest. డిపార్ట్మెంట్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని తప్పులు జరిగినా, ఆల్వేస్ ఇట్ ఇస్ బెటర్ సేమ్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్ ద డీజీపీ, బ్రాట్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద డీజీపీ. ఇప్పుడు మీడియా ముందుకు పోయారనేటువంటిది కాదు ప్రశ్న. అక్కడ మీడియా కూడా మిత్రులే కాబట్టి తప్పేం లేదు. నథింగ్ రాంగ్ త్రూ యూ, వీ కేమ్ టు నో దాట్. బట్ దట్ డజంట్ మీన్ యూ ఫస్ట్ టెల్ ద మీడియా, యూ ఫస్ట్ టెల్ ద డీజీపీ. ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్, యూ గో టు ద మీడియా. తప్పే, మీడియా పోవడం తప్పు అని అంటలా నేను అంటాను. దట్స్ నాట్ ద వే యూ డూ ఇట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ది రైట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎనీ మెంబర్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. 100%. We are inquiring into that. We are calling for an explanation of the officer also. It's not correct. We should not have gone to అదే మీరు చెప్తున్నారు కదా, ఆయన చెప్పారు, కాంతారావు గారు చెప్పారు. సో మేము ఎంక్వైరీ చేస్తాం, ఎవరు ఆయన తీసిపోయిన, ఆయన ఎవరు, బండిలో డిక్కీలో ఆయనకి ప్రమోషన్ ఎట్టి ఇచ్చారు అంటే బాగా మోసపోయారైనా లేకపోతే తెలియకుండా తెలియాలి కదా, తెలియాలి కదా. ఆయన ఎలిగేషన్ వేశారు, వేసిన దాన్ని ఆయన బట్టి దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఒక అధికారి ఉన్నప్పుడు ఆ అధికారికి చెప్పి పని జరగకపోతే ఒక అప్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఈవెన్ దెన్ నోబడీ డస్ ఇట్. మీరు చూసారు అక్కడ దట్ బోట్ దీంట్లో ఒక కోస్ట్ గార్డ్ DIG హ్యాస్ సెడ్ సంథింగ్. I mean he was somewhat dismissed subsequent to that. So there are some, maybe I may not be correct in my statement, but that's not the right way. Discipline department, there is a code of conduct, they should follow it. No, we sought, that's what I am saying. We called for his explanation. That's it. You are referring to the Chennai incident. Yeah. But the Chennai incident, it was anyways organized for a period of 10 days. It was safe. The basic, either from media reports or even from the input from the officers itself, we found that the violence was instigated after the police said you need to clear. So there was clearly some sort of a provocation from the police that made the violence. So how can we completely blame it on social media? True. What was the provocation by the police? I am yet to know. Actually, media would say, my batsmate TK Rajendran is the DGP there. I wanted to ask him, but anyway, media got it. Tell me, honestly, I don't know. I am like as good as you are. Ye provocation chesarante police lu? They said we need to clear, and they said that no, unless the resolution gets implemented, we won't clear. Yes, sir. The audience is not going to play. For the reason we are not going to leave the place. True. Ante ipudu police they said they leave the place. Leave the place is wrong thing, huh? Yes, why sir? They are protesting us, sir. Yeah, true. Protest for how long? Protest for how long? Protest for how long? That's what they said. Not till the ordinance gets implemented. No, actually, the same day same day the act was passed in assembly. Can't you just believe the government? They want the permanent solution for that, sir. No, sir. They True. are not willing to believe. What permanent solution was that's okay. You want in shortest possible time permanent solution వస్తుందా మీకు రాదు కదా.